श्रीमात्रे नमः। महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमस्तेऽस्तु महामाये शक्तिपीठे सुपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्रीपूर्णे प्रणवात्मके मणिमये दृक्सारते संस्थितं शान्तं शीतकरप्रभुं गुरुवरं योगासनाधिष्ठितं स्मेरास्य स्मितपुष्पगन्धवसनं चिन्मुद्रयालङ्कृतं शब्दब्रह्ममयं परात्पर हंस योगीश्वरं भावये। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। శక్తిపీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరము మనము ఏర్పాటు చేసుకునేటటువంటి జ్ఞాన మహాయజ్ఞంలో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచన మాలిక కార్యక్రమంలో నేడు ఆధ్యాత్మిక ప్రవచనమును శ్రవణం చేయడానికి విచ్చేసినటువంటి భగవద్భక్తులైన తావందరికీ కూడా స్థితమై ఉన్నటువంటి అమ్మవారి స్వరూపానికి మా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ, మానవుడి యొక్క ఆలోచన అత్యంత వైచిత్ర్యంగా ఉంటుంది. సగటు మానవుడి యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా ఎలాగా ఉంటుంది అంటే, అందరూ నన్ను గౌరవించాలి అనేటటువంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉంటాడు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నన్ను గౌరవించాలి, కానీ నేను ఏ గౌరవాన్ని సమాజం నుంచి ఆశిస్తున్నానో మరి అదే విధంగా నేను కూడా ఎదుటి వాళ్లకు గౌరవించాలి అనే ఆలోచన మాత్రం కొంచెం వెనక్కి వదిలేస్తాడు. అందరూ కూడా నన్ను గుర్తించాలి అనే భావన కలిగి ఉంటాడు, కానీ నేను ఎదుటి వాళ్లను నేను కూడా గుర్తించాలనేటటువంటి స్పృహను కోల్పోతాడు. అంటే చెప్పొచ్చేది ఏంటి అంటే, తాను ఏ రకంగా ఉండాలి అని తాను ఆశిస్తాడో, ఎదుటి వాళ్ళు తన పట్ల ఎలా మెలగాలి అని చెప్పి ఆయన భావిస్తాడో, తాను కూడా ఎదుటి వాళ్ళ పట్ల అట్లాగే వ్యవహరించాలి, అదే భావనతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం సగటు మానవుడు విస్మరిస్తాడు. ఏది ఉన్నా నాకే కలగాలి అనేటటువంటి భావన ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ గురించినటువంటి భావన మాత్రము ఉండదు. అలా అయితే అది సరి అయినటువంటిది కాదు, అది సామంజసమైనటువంటి విషయం కాదు. పైపెచ్చు ప్రతి వ్యక్తి ఆలోచన ఉంటుంది, నాకు కష్టాలు రాకూడదు, నాకు దుఃఖాలు కలగకూడదు, నాకు అవమానాలు జరగకూడదు, నాకు దారిద్ర్యము రాకూడదు. ఇది ప్రతి వ్యక్తి కూడా ఆశిస్తాడు, భావిస్తాడు, భగవంతుని యందు ప్రార్థిస్తాడు.
నాకు కష్టాలు రావాలి అని చెప్పి ఎవరైనా భగవంతుని కోరుకుంటారా? ఏ మానవుడు కోరుకోడు. నాకు దుఃఖం కలగని గాక అని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. నేను సంకల్పించిన పనులు సఫలీకృతం కాకపోయినా పర్వాలేదు, విఫలం కావాలి అని చెప్పి ఎవరైనా భగవంతుని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. లేదా నాకు చెడు జరగాలి అని చెప్పి ఎవరైనా ఆశిస్తారా? ఆ విధమైన భావనతో భగవంతుణ్ణి అర్చిస్తారా? అలా జరగదు. అంటే నాకు కష్టం రాకూడదు, దుఃఖం కలగకూడదు, ఇబ్బంది రాకూడదు, దారిద్ర్యం రాకూడదు అనేది మనం కోరుకుంటాం. కానీ ఆ కోరుకునే క్రమంలో నాకు సుఖం రాకూడదంటే, కష్టం రాకూడదంటే, ఇబ్బందులు కలగకూడదంటే, దారిద్ర్యము దాపరించకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి అనేది మాత్రం ఆలోచించాడు. కష్టం రాకూడదు, కానీ కష్టం రాకుండా భగవంతుడు నాకు కష్టాలు ఇవ్వకుండా నేనేం చేయాలి ఈ ఆలోచన కూడా ఉండాలి కదా. కష్టం రాకూడదు అని భగవంతుని ప్రార్థించడం మంచిదే. మరి భగవంతుడు మనకు కష్టాలను అనుగ్రహించకూడదు అంటే దానికి నేను చేయాల్సింది ఏమిటి? నాకు దారిద్ర్యం రాకూడదు అని ప్రార్థించడం మంచిదే, కానీ ఆ దారిద్ర్యం రాకుండా ఉండడానికి నేను చేయాల్సింది ఏమిటి? ఇది వన్ వే అన్నమాట. సగటు మనిషి యొక్క మానసికత ఎప్పుడు కూడా వన్ వేగా, ఒకటే మార్గంలో ఉంటుంది అన్నమాట. అట్లా కాదు. మనం భగవంతుని ఏది కోరుకుంటున్నామో అది తిరిగి మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ఆ మార్గంలో నడుచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంటుంది. అదే మనకు శాస్త్రం చెబుతుంది. మనిషి మానసికత ఏ రకంగా ఉంటుంది అంటే చాలా సందర్భాల్లో మేము ప్రస్తావిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఇంట్లో దేవతారాధన ఉంది. యజ్ఞం కానీ, యాగం కానీ, వ్రతం కానీ, నోములు కానీ, ఇతరత్ర ఏదో ఒక పూజా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ఇంట్లో. దానికి పురోహితుడు పూజా వస్తువులు ఒక పట్టిక ఇస్తాడు, మనకు ఒక పట్టి ఇస్తాడు. ఈ పూజకు, ఈ వ్రతానికి ఈ వస్తువులు కావాలి, తీసుకురండి అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తాడు, జాబితా ఇస్తాడు. అందులో ఫలాలు రాసి ఉంటారు. ఏమి? 5 రకాల పండ్లు లిస్ట్ ఉంటుంది అనుకోండి. ఏం చేస్తాడు? పండ్లు కొనడానికి పండ్ల దుకాణానికి వెళతాడు. పండ్ల దుకాణానికి వెళ్ళి సాధారణంగా అందరూ కూడా అడిగేది ఏంటి? అక్కడ పోయిన తర్వాత ఈ సేబ్ పండ్లు ఎంత అని ప్రశ్నిస్తారు. వాడు చెప్తాడు, ఇది 40 రూపాయలకు ఒకటి. పక్కన ఇంకోటి కనిపిస్తుంది, ఈ సేబ్ పండ్లు ఎంత? ఇవి 30 రూపాయలకు ఒకటి. పక్కన ఇంకో కుప్ప పెట్టింటాడు. మనం పోతే ఉంటాయి కదా 2-3 రకాల పండ్లు, ఇవి ఇంత, ఇవి ఇంత, ఇవి ఇంత కేటగిరీ చేసి పెట్టింటాడు వాడు ముందే కదా. మంచిగా పెద్దగా ఉన్నాయి ఒకతోన కుప్ప, మీడియం సైజు ఉన్నాయి ఒకతోన కుప్ప, చిన్నగా ఉన్నాయి ఒకతోన కుప్ప, మురిగిపోయినాయి, పుచ్చిపోయినాయి, బుర్రబడ్డాయి, త్వరబడ్డాయి ఒక కుప్ప. ఇన్ని రకాలు పెట్టింటాడు. అది 40 రూపాయలు చెప్పాడు. ఇదేంత అడిగితే 30 రూపాయలు చెప్పాడు. ఇదేంత అడిగితే 20 రూపాయలు చెప్పాడు. అప్పుడు వాడు అడుగుతాడు, ఏమడుగుతాడు? ఈ 40, 30, 20 కాకుండా ఇంకా తక్కువ రేటు లేవా అని అడుగుతాడు వాడు పోయి. నిజమా ఇది? దాదాపు సగటు మానవుడు పూజా సందర్భాల్లో వారి యొక్క దృక్కోణము, ఆలోచించేటటువంటి మానసిక స్థితి 190 మంది ఇలాగే చేస్తూ ఉంటారు. 40, 30, 20 వాడికి పసందు రాలే. వాడు ఏం చేస్తున్నాడు? ఇంకా తక్కువది లేదా అని అడుగుతాడు. ఎందుకొరకు? ఆ పండ్లు ఎవరి కొరకు? దేవుని పూజకు కాబట్టి. అంటే దేవుడి పూజ కాబట్టి 40 రూపాయలకు అవసరం లేదు, 30 అవసరం లేదు, 20 అవసరం లేదు. ఇంకా తక్కువ రేటు మరీ వెతికి 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 ఆ పళ్ళు తీసుకొని దేవుడి పూజకు వస్తాడు. అంటే దీన్ని బట్టి మనిషి యొక్క మానసికత మనకు అర్థమవుతుంది. భగవంతుని యందు మనకు విశ్వాసము లేదు, భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం మనకు లేదు.
అక్కడ ఉన్నటువంటిది ఏదో బొమ్మనో పటమో ఇంకేదో మనం అనుకుంటున్నాం కానీ సాక్షాత్ పరమాత్ముడు అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నటువంటిది దేవుడే అనేటటువంటి భావన మన లోపల లేదు. ఒకవేళ నిజంగా గనక వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి నాకు పళ్ళు కావాల నైవేద్యం పెట్టు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి నేరుగా తాను కోరితే ఎదుట ఉన్నటువంటి మనం అట్లాగే పుచ్చిపోయినాయో అటువంటిగా తెచ్చిస్తామా? అలా చెయ్యము. ఏం చేస్తాము? మంచిది ఇస్తాం. చేతనైన దాంట్లోనే 40 రూపాయలు కాకపోయినా కనీసం 30 రూపాయలైనా తీసుకొస్తాం. 30 రూపాయలు కుదరకపోయినా 20 రూపాయలైనా తీసుకొని భగవంతునికి సమర్పణ చేస్తాం ప్రత్యక్షంగా వచ్చి అడిగితే. కానీ అలా పూజలో ఉన్నప్పుడు మనం ఎందుకు సమర్పించడం లేదు భగవంతుడికి అంటే ఎదుట ఉన్నటువంటి వాడు దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అనే భావన, నమ్మకము, విశ్వాసము మన లోపల లేదు. మొక్కుబడిగా ఏదో పటము బొమ్మ పెట్టుకొని పూజిస్తున్నాం కానీ అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడనే విశ్వాసం మనలో గనక ఉంటే ఎప్పుడు కూడా మనము అలాంటి తుచ్చమైనటువంటి వస్తువులు భగవంతుణ్ణి సమర్పించడానికి ఎవరు కూడా ఆలోచించరు. మనం మర్చిపోయేటటువంటి విషయం ఏమిటి అంటే మనము వరి గింజలు నాటి జొన్నలు రావాలి అని కోరుకుంటే అది సాధ్యమయ్యేదేనా? లేదు. గోధుమలు నాటి నాకు బియ్యం రావాలంటే వస్తుందా? రాదు. ఏ విత్తనము నాటుతామో ఆ దానికి సంబంధించినటువంటి పంటనే కదా మన చేతికి వచ్చేవి. ఒకవేళ నాటేది గనక పుచ్చిపోయిన గింజలు గనక మనం వేసినామనుకోండి పంట బాగొస్తుందా? రాదు. మనము వ్యవసాయం చేసేటప్పుడు వేసే గింజలు ఎలాంటివి వేస్తున్నాం? పుచ్చిపోయిన గింజలు, నాసిరకం గింజలు, 3rd క్లాస్ గింజలు వేసి పరమాత్ముడి దగ్గర గుడికి పోయి ఏం మొక్కుతున్నాం? దేవుడా 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 ఈసారి నాకు పంట దిగుబడి బాగా రావాలా, మంచిగా బస్తాలు బస్తాలు పండాలా, మంచిగా ధాన్యం సమృద్ధిగా రావాలా అంటే ఇది సాధ్యమయ్యే విషయమేనా? కాదు. నీవు పుచ్చిపోయినదేసి భగవంతుడి దగ్గరికి పోయి భగవంతుడా మంచిగా పండాలంటే భగవంతుడు ఏం చేస్తాడు? మనము విత్తనము మంచిది వేసి అప్పుడు భగవంతుని దగ్గర మనం ప్రార్థిస్తే దానికి తగిన ప్రతిఫలం భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే మనము చేసేది ఒకటి, భగవంతుని దగ్గర ఆశించేది ఒకటి. మరి భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. మనం చేసేటటువంటి వ్యవహారంలో ఎదుటి వాళ్లకు కష్టపెట్టేటటువంటి పనులు చేసుకుంటూ, ఎదుటి వాళ్ళకు ఇబ్బందులు కలిగేటటువంటి పనులు చేసుకుంటూ, వాళ్ళ మనసు నొచ్చే విధంగా మనం వ్యవహారం చేసుకుంటూ భగవంతుడు నాకు మంచి చేయాలా, మేలు చేయాలా, బాగా చేయాలి అంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయమేనా? అది సాధ్యం కానటువంటి విషయము. అంటే ప్రకృతి నీవు ఏమి ఇస్తావో తిరిగి నీకు అదే అనుగ్రహం చేస్తుంది. కాబట్టి నీవు మంచిది అనుగ్రహం చేస్తే తిరిగి నీకు మంచే వస్తుంది, నీవు చెడు చేస్తే తిరిగి నీకు చెడే వస్తుంది. దీనినే మన వేదాంతము లోపల కర్మ సిద్ధాంతము అని మనకు చెప్పడం జరిగింది. కర్మ సిద్ధాంతము, మంచి కర్మలు చేస్తే మంచి ఫలాలు పొందుతాము, చెడు కర్మలు చేస్తే చెడు ఫలాలను మనం పొందుతాము. కానీ మనం ఏం చేస్తాము? చేసే కర్మలేమో చెడు, కానీ ఫలితం ఏం కోరుకుంటున్నాం భగవంతుడి దగ్గర? మంచి కలగాలి అని చెప్పి. అది ముమ్మాటికి సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే అదే స్థాయిలో ఆ భక్తి, భావన, విశ్వాసం అనేటటువంటిది మన క్రియ లోపల కూడా ఉండాలి, మన చర్యల లోపల కూడా ఉండాలి, మన భావన లోపల ఉండాలి. ఆ ప్యూరిటీ, ఆ యొక్క మలినము వెళ్ళి స్వచ్ఛమైనటువంటి భావన మన లోపల ఎప్పుడైతే మనం నింపుకుంటామో అప్పుడే భగవంతుడు ఆ రీతిలో మనల్ని అనుగ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక చాలా మంది భగవంతుడి దగ్గర మనం కోరుకుంటాం ఏమి? నాకు కష్టాలు రాకూడదు,
ఇబ్బందులు రాకూడదు, నేను ఏమనుకుంటే ఆ పని అయిపోవాలా. ఇది అందరూ కూడా కోరుకుంటారు. ఎవరు కోరుకోరు చెప్పండి భగవంతుడి దగ్గర? ప్రతి ఒక్కరం ఇదే కదా కోరుకునేది. నాకు కష్టం రారాదు, నష్టం రారాదు, దారిద్ర్యం రారాదు, ఇబ్బంది రారాదు, నేను ఏ పని సంకల్పించినా ఆ పనిలో ఆటంకాలు రాకూడదు, నేను ఏ పని పట్టుకున్నా ఆ పని సజావుగా జరిగిపోవాలి. ఇది భగవంతుడి దగ్గర ప్రతి ఒక్కరూ ప్రార్థించేటటువంటి విషయము. కానీ కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎట్లా వ్యవహారం చేయాలో, ఎలాంటి కర్మలు ఆచరించాలో అలాంటి కర్మలు ఆచరిస్తున్నామా మనము అంటే లేదు. కాబట్టి చేసే కర్మలు ఒకటి, భగవంతుడి దగ్గర ఆశిస్తున్నది ఒకటి. ఈ తేడాను మనం ఎప్పుడైతే పసిగడతామో, పసిగట్టి దాన్ని సరిదిద్దుకొని వ్యవహరిస్తామో అప్పుడే మనం భగవత్ కృపను పొందేటటువంటి అవకాశాన్ని, ఆ స్థాయిని, ఆ యోగ్యతను మనం సంపాదిస్తాము. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, కష్టాలనేటటువంటివి మనిషికి రాకపోతే ఇంకెవరికి వస్తాయి? ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చిందే సుఖ దుఃఖాలను అనుభవించడానికి. ఈ శరీరంతో మనస వాచ కర్మణ, మనస్సు చేత, మాట చేత, చేతన చేత ఏదైతే మనము కర్మలను ఆచరిస్తున్నామో అవి మంచి కర్మలు గాని చెడు కర్మలు గాని, మనస్సుతో చేసిన మంచి చెడులు ఆ మనస్సుతోనే అనుభవిస్తాము, మాటతో చేసిన మంచి చెడు కర్మలు ఆ మాట ద్వారానే అనుభవిస్తాము, శరీరంతో చేసిన మంచి చెడులు ఈ శరీరంతోనే మనము అనుభవిస్తాము. ఇది ఎవరికీ తప్పినటువంటిది కాదు. కష్టాలు అనుభవించడానికే ఈ శరీరాన్ని భగవంతుడు మనం అనుగ్రహించాడు. అంటే మనం కర్మ, సుఖాన్ని పొందే కర్మలు ఎక్కువ చేసుకున్నామా, దుఃఖాన్ని పొందే కర్మలు ఎక్కువ చేసుకున్నామా, దాన్ని బట్టి సుఖ దుఃఖాలు ఏ స్థితిలో మనం అనుభవించాలనేది లిఖించబడి ఉంటుంది. మనం చేసే కర్మలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ కష్టాలు నష్టాలు అనేటటువంటివి ఇవి ఎవరిని వదిలిపెట్టవు. నో ఎక్స్క్యూజ్. ఎవరికి మినహాయింపు లేదు ఈ సృష్టిలో. కష్టాలు నష్టాలు దారిద్ర్యాలు దుఃఖాలు ఎవరైనా అనుభవించాల్సిందే. మనము గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల జీవనాలను మనము పరిశీలించినప్పటికీ కూడా మనకి ఈ విషయం అవగతం అవుతుంది కదా. ఒక మంచి డాక్టర్ ఉంటాడు, పెద్ద హాస్పిటల్కి వెళతాం, పెద్ద నగరం లోపల గొప్ప డాక్టర్, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ ఉంటారు. గుండె వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఉంటాడు. మనకి గుండెకి సంబంధించిన సమస్యలు వస్తే మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళతాం. ఒకవేళ ఆ గుండె వ్యాధి నిపుణుడైనటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు గుండె ఆపరేషన్లు చేసి అందరినీ మంచిగా చేస్తాడు కదా, వానికి గుండె నొప్పి వచ్చిందంటే, వారికి ఆ గుండె సమస్య వచ్చిందంటే ఎదుటివాడు వారికే గుండె నొప్పి వచ్చింది, వీడేం నాకు గుండె నొప్పిని తగ్గిస్తాడు అనుకుంటే ఇది సరిపోతుందా? అంత పెద్ద డాక్టరు వాడే గుండె నొప్పి నుంచి తప్పించుకోలేకపోయాడు, మరి వీడే గుండె నొప్పి నుంచి నన్ను తప్పిస్తాడు, వీడేం ఆపరేషన్ చేస్తాడు నాకు అంటే ఆ రకమైనటువంటి ఆలోచన ఇది సమంజసమైనటువంటిది కాదు. ఎందుకు అంటే ఆ వ్యాధి అనేది నీవు చెడు కర్మ చేస్తే నీవు అనుభవించాల్సిందే, వాడు చెడు కర్మ చేస్తే వాడు కూడా అనుభవించాల్సిందే. నేను గుండె డాక్టర్లు ఉన్నా నాకు గుండె నొప్పి రాకూడదంటే గుండె నొప్పి వచ్చేటటువంటి దుష్కృష్టమైన పనులు చేస్తే వానికి కూడా వస్తాయి, ఎవరికి తప్పేటటువంటిది కాదు. కాబట్టి మహాత్ముల యొక్క జీవితాలను కూడా మనం పరిశీలించినట్టయితే కష్ట నష్టాలు అనేవి ఎవరికి తప్పవు అనేటటువంటి విషయం మనకు అవగతం అవుతుంది. ఈ ఎరుక మనందరి లోపల కూడా ఉండాల. కలియుగ గురువులు అని చెప్పి, గురు సార్వభౌములు అని చెప్పి మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారిని కొలుస్తాం మనం అందరం కూడా కదా.
మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారు వారి యొక్క గురువుల యొక్క ఆజ్ఞ మేరకు ఎప్పుడైతే సన్యాసం స్వీకరించాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తాడో, వచ్చి తన భార్య అయినటువంటి సరస్వతి అమ్మవారి సరస్వతీదేవి రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పూర్వాశ్రమం, రాఘవేంద్ర స్వామి ఆశ్రమం తీసుకోకంటే ముందు వారి పేరు వెంకటనాథులు అన్నమాట. సన్యాసం స్వీకరించకంటే ముందు మన ధర్మంలో సన్యాస స్వీకారము కంటే ముందు ఒక పేరు ఉంటుంది. సన్యాసం స్వీకరించిన తర్వాత దానిని యతినామము అని అంటారు, పేరు మారిపోతుంది. మన యొక్క శక్తిపీఠంలో ఊట్కూరు దత్తప్పయ్య గారు తాత అందరికీ కూడా తెలుసు. ఊట్కూరు దత్తప్ప అంటే అందరు కూడా గుర్తుపడతారు. అది వారి ఆశ్రమం, సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించకంటే ముందు ఉన్న పేరు. వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఏం పేరు వచ్చింది? సద్గురు శ్రీ నిత్యానంద సరస్వతి అనేటటువంటి పేరు వచ్చింది. దానిని యతినామము అని చెప్పడం జరుగుతుంది. అట్లాగా ఆశ్రమం కంటే ముందుగా వెంకటనాథులు నామధేయంతో కలిగినటువంటి ఆ రాఘవేంద్ర స్వాముల వారు తమ గురువుల యొక్క ఆజ్ఞ మేరకు భార్య దగ్గరికి వస్తాడు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, సన్యాసం స్వీకరించాలి అంటే వివాహం గనక కాకపోతే తల్లి ఆజ్ఞను పొందాలా, వివాహం గనక అయి ఉంటే భార్య ఆజ్ఞను పొందాలా, వివాహం కాని వారు తల్లి ఆజ్ఞ లేకుండా, వివాహం అయిన వారు భార్య ఆజ్ఞ లేకుండా సన్యాసం స్వీకరించడానికి వీలు లేదు అనేది శాస్త్రం మనకు తెలియజెప్తుంది. కాబట్టి ఆ రకంగా ఆ వెంకటనాథులు తన భార్య అయినటువంటి సరస్వతీదేవి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఈ రకంగా గురువులు సన్యాస స్వీకారం చేయమని ఆజ్ఞాపించారు, కాబట్టి ఈ విషయం నీకు తెలుపుదామని వచ్చాను అని చెప్పి ఆ వెంకటనాథులు అంటే రాఘవేంద్ర స్వాముల వారు చెబితే, అప్పుడు సరస్వతీదేవి దానికి అంగీకరించదు. సన్యాసం స్వీకారం చేయడానికి నేను ససేమిర ఒప్పుకోను అని చెప్తుంది. చెబితే ఇక చేసేది ఏమీ లేక రాఘవేంద్ర స్వామి వెళ్తాడు. గురువు ఆజ్ఞ కూడా మీరడానికి వీలు లేదు, గురువు ఆజ్ఞ అయిపోయింది, సన్యాసాన్ని స్వీకరించాల్సిందే అని చెప్పి అప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు గురువు ఆజ్ఞ మేరకు సన్యాస స్వీకారాన్ని పొందుతారు. సన్యాసాన్ని స్వీకరిస్తారు, గృహస్థాశ్రమాన్ని త్యజిస్తాడు. ఈ విషయము ఎప్పుడైతే భార్య అయినటువంటి సరస్వతీదేవికి రాఘవేంద్ర స్వామి వారు సన్యాస దీక్షను స్వీకరించారనే విషయం ఆమెకు ఎప్పుడైతే తెలిసిందో, తెలిసిన మరుక్షణమే ఆమె నా జీవనం ఉన్నదే పతి సేవ కొరకు, ఈ శరీరం ఉన్నదే పతి సేవ చేసుకోవడానికి. గరుడ మహాపురాణము చెబుతుంది, పతియే ప్రత్యక్ష దైవము. ఒకవైపు భగవంతుడు, రెండవ వైపు భర్త ఉండి మొదట భగవంతుడి సేవ చేయాలా లేకపోతే కట్టుకున్న భర్త సేవ చేయాలా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే దానికి గరుడ మహాపురాణం చెబుతుంది, భగవంతుని పూజ తర్వాత మొట్టమొదట భర్తనే సేవించాలి అని చెప్పి గరుడ మహాపురాణం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ శరీరం ఉన్నది పతి సేవ చేసుకోవడానికి. ఆ పతి సేవకు చేసుకునే సన్యాసం స్వీకరిస్తే గృహస్థాశ్రమంలో ఉండడానికి వీల్లేదు, భార్యా పిల్లల దగ్గర ఉండడానికి వీల్లేదు, అన్నిటినీ వదిలిపోవాలన్నమాట. త్యాగే నైకే నకర్మణాల ప్రజాధనైన త్యాగే నైకే అమృతత్వమానసే అని చెప్పి వేదం మనకు చెబుతుంది. అన్నిటినీ త్యాగం చేస్తేనే వాళ్ళు సన్యాసి అని చెప్తారు. సరే, ఈ రోజు రేపట్లో కూడా కొంతమంది సన్యాసులు ఉన్నారు. సరే, వారి విషయం వాళ్ళకు, అన్నిటినీ త్యాగం చేసిన వాడు సన్యాసి. అన్నిటినీ అంటే అన్నిటినీ త్యాగం చేయాల. కొంతమందిని మనం చూస్తుంటాం, అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు చురుక్కుమంటుంటారు. కొంతమంది పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు ఉన్నారు, భక్తులమైనా విపరీతంగా కోపడుతుంటారు. అంటే వాడు కోపాన్ని జయించలేని వాడు ఇంకేం సన్యాసం తీసుకున్నట్టు? అన్నిటినీ జయించిన వాడే నిజమైన సన్యాసి. కాబట్టి అప్పుడు సరస్వతి అమ్మవారు చెప్తుంది, పతియే ప్రత్యక్ష దైవం, ఆయన సేవయే నా జీవిత పరమావధి. మరి ఆయనే లేనప్పుడు అంటే ఆయన సన్యాసం స్వీకరించినాడంటే ఇక ఆయన అందరి వాడైపోయాడు, ఆ కుటుంబం వాడు కాదు. ఇక
సమాజం మొత్తానికి చెందినవాడైపోయాడు ఇక ఆ సన్యాసి. అప్పుడు మహిళ ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి తాకి సేవ చేసుకునే అవకాశము లేదు, మన శాస్త్రంలో లేదు. ఇప్పుడు దీక్ష తీసుకున్నటువంటి వాళ్లకు కూడా ఆ నియమం ఉంటుంది. మనకు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి, శివ దీక్ష ఉంది, అయ్యప్ప దీక్ష ఉంది. ఈ దీక్షా కాలంలో వాళ్ళ అర్ధమండల దీక్ష కానీ, మండల దీక్ష కానీ, లేదా 11 రోజుల దీక్ష కానీ, ఏదో వారికి తోచినన్ని ఎన్ని రోజులు దీక్ష వేస్తారో అన్ని రోజుల దీక్షలో ఆ దీక్షా కాలంలో ఉన్నటువంటి ఆ దీక్షాధారి భార్యను చూడకూడదు, భార్యను తాకకూడదు, భార్యతో మాట్లాడకూడదు, మహిళతో మాట్లాడకూడదు. ఇది దీక్ష యొక్క కఠినమైన ప్రప్రదమైనటువంటి నియమం. కానీ మనం ఇప్పుడు చూస్తుంటాం, దీక్ష వేసుకున్నాడు ఎంచక్క వెనక పెళ్ళాములు పెట్టుకుని బండి నడుపుకుంటా పోతుంటాడు. దీక్ష నియమం దీనికి ఒప్పుకోదు. నీవు మాతృమూర్తిని తాకడానికి వీలు లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వంట కానీ ఇంకేదైనా విషయ వస్తువు ఉంటే అప్పుడు తల్లి వండి పెట్టవచ్చు, తల్లి సహస్రాలతో వండిన వంటలు తినవచ్చు. కానీ భార్య వండింది కూడా దీక్షలో పనికిరాదు అని శాస్త్రం మనకు చెప్తుంది. అంతటి కఠినమైన నియమాలు మనకు దీక్షలో మన శాస్త్రాలు తెలపడం జరిగింది. బట్ అటువంటి సందర్భంలో ఆ స్వామిని కొలిచే యోగం నాకు లేకపోయింది కదా అని చెప్పి మనస్తాపం చెందినటువంటి సరస్వతీదేవి ఏం చేసిందో తెలుసా? దగ్గరలో ఉన్నటువంటి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. చూడండి, కలియుగ సార్వభౌములు అని చెప్పి మన కష్టాలన్నిటిని దూరం చేస్తాడు అని మనం నమ్మి ఎంతో శ్రద్ధాభక్తులతో వెళ్ళి మొక్కేటటువంటి రాఘవేంద్ర స్వామి స్వయంగా భార్యనే వెళ్ళి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారంటే వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఉపనయన సంస్కారం చేశారు. ఈయనేమో సన్యాస దీక్ష తీసుకున్నారు, ఈమెనేమో బాగా పడి ఆత్మహత్య చేసుకునే ఆ పిల్లవాడు అనాథ అయిపోయినాడు. అంటే ఎవరిని నమ్ముకుని మనం ఈరోజు జీవనం చేస్తున్నామో అటువంటి వ్యక్తి కుటుంబంలోనే ఇలాంటి కష్ట నష్టాలు వచ్చినాయంటే సామాన్య మానవులమైనటువంటి మనకు కష్టాలు రావా? రాకుండా ఉంటాయా? ఇది మనం అందరం కూడా అవగతం చేసుకోవాలా. అంటే కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు అనేటటువంటి విశ్వ సత్యాన్ని, కర్మ సత్యాన్ని మనమందరం కూడా ఎరగాల. కష్టం వచ్చేసరికి ఇక అయిపోయింది నా జీవితం అనేటటువంటి భావనలో చాలా మంది ఉంటారు. నేను దేవుణ్ణి కొలిసినా కూడా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఉదాహరణకు అనుకున్నాం, మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చినాం, మొక్కినాం, ఏదో ఒక పని కొరకు సంకల్పం చేసుకున్నాం. ఆ పని అయ్యింది అంటే శక్తిపీఠంలో అమ్మవారు చాలా సత్యమైనది, రోజు మొక్కనికి వస్తాడు. ఒకవేళ వాడు అనుకున్న పని కనుక కాకపోయింది అనుకో, అమ్మవారు పోతే మొక్కితే కూడా పని కాకపోయినప్ప మామూలు అమ్మవారు ఉన్నది వేస్ట్ అంటారు వాడు. అంటే మనిషి యొక్క మానసికత ఇది. అంటే బొంబాయి తమాషా కావాలా ఈ రోజు రేపు, మషిన్ లాగా బటన్ వేస్తే బల్బు వెలిగినట్లు నువ్వు కోరుకున్న వెంబడే భగవంతుడు అనుగ్రహిస్తే వాడు భగవంతుడు, వాడు సత్యవంతుడు, ఆ భగవంతునికి శక్తి ఉన్నట్లా, ఆ గుడి మహిమాన్వితమైనట్లా, లేకపోతే లేదు. అంటే కనీస జ్ఞానము లేకుండా మానవుడు వ్యవహరిస్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానము లేని కొరతతో ఇలాంటి మనిషికి ఆలోచనలు వస్తాయి. ఎన్నో సందర్భాల్లో చెప్తుంటాను, బ్యాంకుకు వెళ్ళి ఒక 1000 రూపాయల చెక్కు రాసుకుని బ్యాంకుకు వెళ్ళి ఇచ్చినామనుకోండి, ఆ బ్యాంకులో చెక్కు తీసుకుని అక్కడ ఆ యొక్క కౌంటర్లో పైసలు ఇచ్చేటోడు స్వయంగా నీకు పిల్లలు ఇచ్చిన మామ కూడా వండుకోగాక. నువ్వు 1000 రూపాయలు రాసిన చెక్ ఇచ్చి ఆ చెక్కు డ్రా చేసి పైసలు తీసుకురావడానికి పోతే నీ అకౌంట్ లో కనుక 999 రూపాయలు ఉన్నాయనుకోండి. ఎంత? 999 రూపాయలు ఉన్నాయి. నువ్వు చెక్ ఎంత రాసినావు? 1000 రూపాయలు రాసినావు. ఆ చెక్ డ్రా అవుతుందా అవ్వదా? దాన్ని పిల్లనిచ్చిన మామ ఉన్నాడు కదా, 1 రూపాయి తక్కువ చేయమా వానికి ఇవన్నీకే. రూల్స్ ఒప్పుకుంటాయా? రూల్స్ ఒప్పుకో. నీకు పిల్లనిచ్చిన మామ మేనేజర్ కూడా ఉండని కాక 999 అకౌంట్ లో ఉండి నువ్వు చెక్కు 1000 రూపాయలు రాస్తే రూపాయలే తక్కువ ఉన్నాయి, నీ చెక్కు చెల్లదు. వాడు ఏం చెప్తాడు? ఈ చెక్కు పనికిరాదు, చించి చెత్తబుట్టలని, లేకుంటే ఆ 1 రూపాయి డిపాజిట్ చేసి
1000 రూపాయలు డ్రా చేసుకో అని చెప్తాడు. అంటే ఒక మామూలు బ్యాంకుకి పోతేనే ఒక పనికిమాలిన కాగితం పైన నువ్వు 1000 రూపాయలు రాసి డ్రా చేసుకోవడానికి పోతే బ్యాంకులో 1 రూపాయి తక్కువ ఉంటే వాడు పిల్లనిచ్చిన మామ ఉన్నా ఇవ్వడానికి కుదరదు అని వాడు చెప్పినప్పుడు నువ్వు భగవంతుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమి పుణ్యం సంపాదించుకోకుండా నేను మొక్కిన పనులన్నీ కావాలా, నేను అడిగినవన్నీ ఇయ్యాలా అంటే పుట్టి పుణ్యానికి భగవంతుడు అనుగ్రహిస్తాడా? పుట్టి పుణ్యానికి అనుగ్రహిస్తాడా భగవంతుడు? అనుగ్రహించాడు. అవును, అమ్మవారు నాకు అనుగ్రహించలేదంటే అనుగ్రహించే యోగ్యతను నేను సంపాదించలేదు అనే ఆలోచన తెచ్చుకొని ఆ యోగ్యత సంపాదించడానికి ప్రయత్నించాలే గాని అమ్మవారు అనుగ్రహించాలి అనేసరికి అమ్మవారు సత్యం కాదు, ఈ అమ్మవారు లాభం లేదు, ఇక లోకపల్లికి పోదాం. ఆ లోకపల్లి అమ్మవారు కూడా నేను పోయినప్పుడు కాయ కొట్టినప్పుడు పని అయితే మంచిది, లేకుంటే కూడా ఆమె కూడా వేస్ట్. మళ్ళీ అటుకున్నాం కొల్లాపూర్ లక్ష్మీదేవి దగ్గరకు పోదాం. అంటే నువ్వు జీవితంలో ఎన్ని గుళ్ళు వెతుక్కుంటావు, ఎంతమంది దేవతలను వెతుక్కుంటావు, రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పనన్నట్టు నువ్వు దారిద్ర్యాన్ని మూట కట్టుకొని ప్రపంచంలో ఏ తీర్థానికి పోయినా ఏ క్షేత్రానికి పోయినా నీ బ్యాంకులో పుణ్యం అనేటటువంటి డిపాజిట్ నువ్వు చేసుకోకుంటే ఎన్ని పొర్లు దండాలు వేసినా ఏ భగవంతుడు కూడా అనుగ్రహించేటటువంటి అవకాశము లేదంటే లేదు. కాబట్టి భగవత్ అనుగ్రహానికి నేను పాత్రని కావడం లేదు అంటే నా లోపల ఏంటి లోపం అనేటటువంటిది మనిషి ఆత్మ మతనం చేసుకొని దాన్ని సరిదిద్దుకొని ఆ రకమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళి భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాల. మనకు తులసీదాస్ అనేటటువంటి పేరు విని ఉంటారు మీరు. ఆ యొక్క మూల రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి మొట్టమొదట రచిస్తే దాని బ్రజ భాష లోపల మనకు తులసీదాస్ రామాయణాన్ని రాయడం జరిగింది. దానినే తులసి రామచరిత మానస్ అనేటటువంటి పేరు దానికి. తులసీదాస్ రాశాడు రామచరిత మానస్, రామాయణాన్ని రాశాడు. అంటే ఆయన తన జీవితంలో ఎవరిని ప్రత్యక్షం చేసుకున్నాడు తెలుసా? 2 దేవుళ్ళను ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. ముఖాముఖిగా మాట్లాడు అనేటటువంటి గ్రంథాలు మనకు తెలుపుతా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు కాశీ లోపల కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ సంకట మోచన హనుమాన్ మందిర్ అని ఒకటి ఉంటుంది కాశీ లోపల. ఆ సంకట మోచన హనుమాన్ మందిరం దగ్గర ఆ స్థలంలోనే ప్రత్యక్షంగా ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నాడు. కాబట్టి ఆ స్థలంలో అక్కడ ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఆ గుర్తుగా నిర్మాణం చేసి భక్తులందరూ కూడా ఈ రోజుకి పూజించుకుంటున్నారు. ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి మహాత్ముడు దివ్యాత్మ తులసీదాస్. అంతేకాదు ఆంజనేయుని వెంబడి పట్టుబట్టి రాముడు నాకు కనిపించాల్సిందే, రాముని నేను చూడాల్సిందే, రాముడు నాకు దర్శనం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి తన యొక్క భక్తి ప్రపత్తుల చేత భగవంతుని మెప్పించి రాముడి యొక్క దివ్య రూపాన్ని కూడా సాక్షాత్కారం చేసుకున్నటువంటి దివ్య ఆత్మ తులసీదాస్. మరి అలాంటి గొప్ప వ్యక్తి తాను జీవితం లోపల ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన పుట్టినటువంటి కేవలం 4 రోజులకే తల్లిదండ్రులు ఆయనను వదిలిపెడితే 4 రోజుల వయస్సు ఉన్నటువంటి తులసీదాస్ అనాథగా మారిపోతాడు. ఎవరో ఒక పని మనిషి దగ్గర పెరుగుతాడు. ఆ పని మనిషి కూడా ఒక 5 సంవత్సరాలు వాడిని సాకిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత పని మనిషి కూడా చనిపోతే అనాథల ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు తినడానికి తిండి దొరకక ఊరూరా తిండిని అడుక్కుంటూ ఒక బిచ్చగాడిలా జీవనాన్ని కొనసాగించాడు. ఎవరు? ఆంజనేయుని సాక్షాత్కారం చేసుకున్న తులసీదాస్. రాముడిని ప్రత్యక్షంగా చూసి రాముడితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి తులసీదాస్. అంటే దేవుడి ఎదుట మనము ఎలాగైతే పక్కనున్నటువంటి వ్యక్తులను స్నేహితులను ముఖాముఖిగా మాట్లాడుకుంటామో అట్లాగా భగవంతుడితో ముఖాముఖిగా చూసిన మాట్లాడినటువంటి ఆ తులసీదాసు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఆయన అనుభవించడం జరిగింది. ఎంత మహాత్ముడైనా జీవితంలో కష్టాలు తప్పవు, నష్టాలు తప్పవు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కంచర్ల గోపన్న పేరు విన్నావు. ఆ తర్వాత ఆయనకి ఏం పేరు వచ్చింది?
భక్త రామదాసు అనేటటువంటి పేరు వచ్చింది. మనందరికీ కూడా తెలిసిందే, ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకున్నాడు. ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకున్నాడు. దేని కొరకు? రాముడు ఎండలో ఉన్నాడు, వర్షంలో ఉన్నాడు. ఎండ వచ్చినప్పుడు ఎండ వేడికి దేవుడు బాధపడుతుంది, ఇబ్బంది కలుగుతుంది దేవతామూర్తికి. వర్షం వచ్చినప్పుడు వర్షానికి ఇబ్బంది కలుగుతా ఉన్నది. ఇట్లా కాదు, నా రాముడికి ఒక దివ్యమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేతబుని ఇల్లు తిరిగి బిచ్చం ఎత్తుకొని డబ్బును ప్రోగు చేసి దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి ఎంతో దివ్యమైనటువంటి వైభవోపేతమైనటువంటి ఆభరణాలను భగవంతునికి సమర్పణ చేస్తే అప్పుడున్నటువంటి తానీషా, అప్పుడున్నటువంటి రాజు దగ్గరికి చాడీలు చెప్పారు వెళ్ళి కదా. మనం కూడా పీఠం ఆధ్వర్యంలో ఏదో మంచి కార్యక్రమం చేసి చందాలు అడగడానికో అడుక్కోవడానికో పోతే అప్పుడు ఉన్నటువంటి చాడీలు చెప్పేవాడు ఇప్పుడు కూడా కొందరు ఉంటారు కదా, వీళ్ళకి పని లేదు పాట లేదు, ఏదో పని చేస్తూనే ఉంటారు, అదే అడుక్కుంటారు ఇదే అడుక్కుంటారు. చేసేటటువంటి వాడు సొంతంగా చేయాలి, ఎందుకు అడుక్కోవాలా అని చెప్పి. భక్త రామదాసును చూస్తే ఎందుకు అడుక్కోవాలో అర్థమవుతుంది. భక్త రామదాసు ఎందుకు అడుక్కున్నాడో తెలిస్తే మనకు ఆ విషయం అవగతం అవుతుంది. అంటే ధర్మము తెలియదు, ధార్మిక మర్మము తెలియదు, నరము లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. అలాంటి భక్త రామదాసు రాముడికి గుడిని కట్టి ఆభరణాలు సమర్పిస్తే ఈ కింద ఉన్నటువంటి చెంచాగాడు ఒకడు పోయి, స్వామి ఇట్లా డబ్బు మొత్తం కూడా వాడు దొంగిలించాడు, మోసం చేశాడు అని చెప్తే ఆ తాగిషా ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఇదే మన గోల్కొండ కోట లోపల కఠినమైనటువంటి అంధకారమైనటువంటి కారాగృహంలో బంధించి నానా రకాలుగా ఆయనను హింసించినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. పుళ్ళపైన కారం వేశారు, కళ్ళల్లో కారం కొట్టారు, మోయమైనటువంటి ఇనుప గుండ్లను ఆయనకు వీపు గట్టి నడిపించారు, కొరడా దెబ్బలు కొట్టారు, రక్త స్రావం అయ్యే విధంగా నానా చిత్రహింసలు పెట్టారు. ఎవరు ఆ చిత్రహింసలు అనుభవించింది? భక్త రామదాసు. ఎవరు? రాముడికి గుడి కట్టినటువంటి వాడు, రాముడికి దివ్యమైనటువంటి ఆభరణాలను సమర్పించినటువంటి వాడు. చివరికి ఆయన భక్తిని మెచ్చి తనలో రాముడే ప్రత్యక్షమయ్యి దివ్య దర్శనం ఇచ్చి ఆ భక్తుని తనలో లీనం చేసుకుంటాడు. అంటే భగవంతుని దర్శనాన్ని పొందినటువంటి ఆ మహాత్ముడు కూడా జీవితంలో కష్టాలను పొందలేదా? కష్టాలు రాలేదా? ఇబ్బందులు పడలేదా? కష్టాలు ఎవరికి తప్పవు, కర్మ ఎవరికి వదలదు. ద్రౌపది అమ్మవారు మహాభారతంలో అందరికీ తెలుసు, ఆమె రజస్వల ఉంటుంది ఆ సమయంలో, ముట్టు మహిళ అంటాం మనం. ఆ రకంగా ఉన్న సందర్భంలో ఆ యొక్క జూదం లోపల ఓడిపోయిన తర్వాత కర్ణుడి యొక్క మాటలకు ప్రేరేపితుడై దుర్యోధనుడు అనేటటువంటి దురాత్ముడు తన తమ్ముడైనటువంటి దుశ్శాసనునికి ఆజ్ఞాపిస్తాడు, ఒరే వెళ్ళి ద్రౌపదిని లాక్కొనిరా, ఈడ్చుకొనిరా అని చెప్తాడు. రాజమందిరంలో ఉన్నటువంటి ఆ మహాసాధ్వి, అయ్యా నేను నిండు సభలో పెద్దల ఎదురుగుండగా వచ్చేటటువంటి స్థితిలో నేను, ఈ పరిస్థితిలో నేను పెద్దల సభలో రాకూడదు అని చెప్పి మొత్తుకున్నా మొరపెట్టుకున్నా కూడా వదిన అంటే తల్లితో సమానం, తల్లి స్థానము. అటువంటిది ఆ దుశ్శాసనుడు అక్కడ ఉన్నటువంటిది తల్లి స్వరూపమైనటువంటి వదిన అనేటటువంటి భావన కూడా లేకుండా ఆమె జడను పట్టుకొని వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకుంటూ ఆ నిండు కూరు సభ లోపలికి తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కర్ణుడి యొక్క మాటలకు ప్రేరేపితుడే కర్ణుడు గాని దుర్యోధనుడు గాని ఆ ద్రౌపది అమ్మవారి యొక్క మానవ ఇబ్బంది పడే మాదిరిగా తొడలు కొట్టి నా తొడపైన వచ్చి కూర్చో అని చెప్పి ఆమెను మానసికంగా హింసించడం జరుగుతుంది. నిండు సభలో ఆమె యొక్క మాన ప్రాణాలను హరించడానికి వారందరూ కూడా ప్రయత్నిస్తారు, వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆమె ఎవరి యొక్క పత్ని? పాండవుల యొక్క పత్ని. పాండవుల యొక్క బలం ఏమైనా తక్కువ ఉందా? వారు అనుకుంటే ఏదైనా చేయగలరు కదా.
స్వయాన ఆమెకు సోదరుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడే. అంటే శ్రీకృష్ణ పరమాత్ముని సోదరునిగా కలిగినటువంటి ఆమె ఎప్పుడు కూడా పరమాత్ముని చింతన ఉన్నటువంటి వారికి నిండు సభలో ఆ అమ్మవారు తలదించుకునేలా అవమానం పొందలేదా? కష్టాలు రాలేదా? వనవాసానికి వెళ్ళారు, అజ్ఞాత వాసాన్ని అనుభవించారు. ద్రౌపది అమ్మవారు అజ్ఞాత వాసం లోపల విరాట్ మహారాజు యొక్క కొలువు లోపల విరాట్ మహారాజు యొక్క భార్య దగ్గర ఒక దాసిగా ఆమె సేవలు అందించింది. అంటే భూమండలానికి రాణిగా ఉండాల్సినటువంటి ద్రౌపది అమ్మవారు ఆ విరాట్ మహారాజు యొక్క కొలువులో ఆ రాజు యొక్క భార్య దగ్గర ఒక పని మనిషిగా, ఒక దాసిగా తన జీవనాన్ని కొనసాగించింది. సైంధవుడు అనేటటువంటి వాడి కామానికి వాడు మోహించి సైంధవుడి ద్వారా లైంగికంగా ఎన్నో సమస్యలను అనుభవించింది. అంటే మహాసాధ్వి స్వయాన పరమాత్ముడే తనకు సోదరుడిగా ఉన్నటువంటి ద్రౌపది అమ్మవారు జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కోలేదా? ఎదుర్కొన్నది. కష్టాలు ఎవరికి తప్పవు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది ఎవరైనా కానీ ఈరోజు మనం రామకృష్ణ పరమహంస అని చెప్పుకుంటాం. రామకృష్ణ పరమహంస తన జీవితంలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహాత్ముడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు రామకృష్ణ పరమహంసకు? ప్రత్యక్షంగా కాళీమాత, కాళీ అమ్మవారే, ఆ యొక్క దుర్గా అమ్మవారు ప్రత్యక్షంగా ఆయనకు దర్శనమిచ్చింది. ఆయన యొక్క భక్తిని మెచ్చి ఆమె నేరుగా దర్శనమిచ్చింది రామకృష్ణ పరమహంసకు. కానీ జీవితంలో ఆయన కూడా కష్టాలను ఎదుర్కోలేదా అంటే చివరి దశలో మరణ శయ్య పైన ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వ్యాధితో బాధపడి మరణశయ్య పైన తన ప్రాణాన్ని వదులుతాడు. అంటే సాక్షాత్ కాళీ అమ్మవారు దర్శనమిచ్చింది కదా. ఈ యొక్క మాంస నేత్రాలతో సాక్షాత్ అమ్మవారిని భగవంతుని దర్శించుకున్నాడు కదా. మరి అటువంటి వ్యక్తికి క్యాన్సర్ రావడం ఏంది? దేవుణ్ణి దర్శించుకున్న వ్యక్తికి రోగం రావడం ఏంది? రావద్దు కదా. ఎందుకు రావాలా? అమ్మవారిని తాకినటువంటి వ్యక్తి, అమ్మవారిని దర్శించుకున్నటువంటి వ్యక్తి, మననా కేవలం పటంలో దర్శించుకుంటున్నాం, పటాన్ని తాకుతున్నాం, విగ్రహాన్ని తాకుతున్నాం. ఆ మహాత్ముడు ప్రత్యక్షంగా అమ్మవారిని తాకాడు, ప్రత్యక్షంగా ఈ మాంస నేత్రాలతో అమ్మవారిని చూశాడు నేరుగా. మరి అలాంటి మహానుభావుడు చివరి దశలో మరణాసన్న సమయంలో క్యాన్సర్ వ్యాధితో పడి ఎన్నో ఇబ్బందులు అనుభవించి తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు కదా. మరి అలాంటి మహాత్ముడే అన్ని ఇబ్బందులు పడ్డాడు కదా. నాకు రోగాలు రాకూడదు, నాకు కష్టాలు రాకూడదు, నా శరీరానికి ఏం బాధ కలగకూడదు. అమ్మవారినే దర్శించుకున్న వారికి రోగాలు తప్పనప్పుడు ఏ దర్శనానికి నోచుకొని నీకు రోగాలు రాకుండా ఉంటాయా? రాకుండా ఉండాలని అనుకోవడం అది సమంజసమా? కాదు, మన మూర్ఖత్వం అవుతుంది. అంటే అలాంటి గొప్ప మహనీయుడైనప్పటికీ కూడా కష్టాలు ఆయనకు తప్పలేదు. అమ్మవారు సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత జీవితం మొత్తం కూడా బ్రహ్మచర్యత్వాన్ని పాటించాడు. శారదాదేవి, రామకృష్ణ పరమహంస గారి ధర్మపత్ని పేరు శారదా అమ్మవారు. అమ్మవారి దర్శనం అయ్యింది అని చెప్పి ఆ క్షణం నుంచి జీవితం మొత్తంలో కూడా ఆయన తన భార్యను తల్లిగా భావించాడు, తల్లిగా పూజించాడు, సంసార జీవనానికి దూరంగా ఉన్నాడు, జీవితం మొత్తము కూడా బ్రహ్మచర్యాన్ని పాటించినాడు. అలాంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆ మహాత్మునికే రోగము బాధ తప్పలేదు కదా. రాముణ్ణి దేవుడిగా కొలుస్తున్నాం మనం, రాముణ్ణి దేవుడిగా కొలుస్తున్నాం. అందరూ కూడా ఆ యొక్క అయోధ్య లోపల ఎంతో అంటే దీపావళి పండుగ వచ్చిందా అన్న రీతిగా ఇల్లు కూడా మొత్తం తోరణాలు కట్టుకున్నారు, ఇల్లు మొత్తం కూడా అలుక్కున్నారు, ప్రతి ఇంటి ముందు కూడా రంగవల్లికలు వేసుకున్నారు, ప్రతి ఇంట్లో పిండి వంటలు వండుకున్నారు, చుట్టాలనంతా పిలుచుకున్నారు. మా రాముడు ఈ యొక్క రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాబోతున్నాడని చెప్పి
అందరూ కూడా తాళ మేళాలతో ఊరు ఊరు, దేశం దేశం, రాజ్యం రాజ్యం మొత్తం కూడా ఎంతో వైభవంగా ఆనంద దోలికల్లో మునిగిపోతున్నటువంటి సమయంలో సావు కబురు సల్లగా చెప్పినట్టు అప్పుడు దశరథుడు రాముణ్ణి పిలిచి, అయ్యా నీ అమ్మ కోరిక ఊరింది, వెనకటికి ఒక వరాన్ని ప్రసాదించి ఉంటే దానికి అనుగుణంగా నీవు అడవులకు పోవాలి అని చెప్పి ఆ వరాన్ని ఇప్పుడు మీ తల్లి నన్ను అడిగింది, ఇచ్చిన మాట తప్పలేను కాబట్టి ఆ వరాన్ని నేను అనుగ్రహించాల్సి వస్తుంది. నీకు పట్టాభిషేకం చేయడానికి వీలు లేదు. ఉత్తర క్షణమే, ఈ క్షణమే నీవు వీటన్నిటినీ వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ యొక్క రాజ్య భోగాలన్నింటిని వదిలిపెట్టి నీవు అడవులకు వెళ్ళాలి అని చెప్తే ఆ రాముడు రాజ్యం యొక్క పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఎట్లా ఉన్నాడో ఇవన్నీ వదిలిపెట్టి అడవికి పోవాలని చెప్పిన క్షణంలో కూడా అదే మానసికతో అన్నిటినీ కూడా ఆ క్షణమే వదిలిపెట్టి తండ్రి ఆజ్ఞ మేరకు అడవుల పాలయ్యాడు. ఎక్కడ కాలు పెడితే కందిపోతుందో అన్నటువంటి ఆ పరమాత్ముడు ఆ అడవుల లోపల రాళ్ళు రప్పలను పాదాలకు గుచ్చుకుంటుంటే, తాను నడిచేటప్పుడు ముళ్ళు తన కాళ్ళకు గుచ్చుకుంటుంటే ఆ బాధలన్నింటినీ కూడా సహించాడు. 3 పూటలు రాజభోగాలను అనుభవించి పంచభక్ష పరమాణాలు తినేటటువంటి ఆ పరమాత్ముడు అడవుల పాలయ్యి అడవి లోపల కంద మూల ఫలములను ఆకులలములను తిరిగి తన జీవితానికి ఆయన వెళ్ళదీశాడు. అంటే భగవంతుడు సాక్షాత్ పరమాత్ముడు కదా, ఆ పరమాత్ముడికి కష్టం ఎందుకు వచ్చింది? ఎవరో ఏదో అనడము, కట్టుకున్నటువంటి భార్యను నిండు చూలాలుగా ఉన్నటువంటి సీతామాతను వదిలిపెట్టడము, ఒకవైపు తండ్రికి దూరమయ్యాడు, ఒకవైపు రాజ్యానికి దూరమయ్యాడు, ఒకవైపు 3 తల్లులున్న తల్లులకు దూరమయ్యాడు, ఒకవైపు తమ్ముళ్లకు దూరమయ్యాడు, ఒకవైపు రాజ్య ప్రజలకు దూరమయ్యాడు, తన భక్తులకు దూరమయ్యాడు, తన పరివార బంధువు గణానికి దూరమయ్యాడు. ఎక్కడో అడవిలో వెళ్ళి అన్ని సంవత్సరాల కాలము అడవిలో జీవనాన్ని కొనసాగించాడు. మెత్తటి పాన్పుపై పడుకునేటటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కటిక నీళ్లపై నిద్రించాడు. అంటే రాముడు కష్టాలను అనుభవించలేదా? రాముడి భార్యను రావణుడు ఎత్తుకోబోయిన తర్వాత రాముడు బాధపడలేదా? మరి రాముడికి ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, మరి ఆయన దేవదేవుడు కదా, ఆయనకి ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయంటే ఆయన దేవుడే, కానీ ఏ శరీరాన్ని ధరించి వచ్చాడు ఆయన ఇక్కడికి? మానవ శరీరాన్ని ధరించి వచ్చినాడు. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా మానవ శరీరము ధరించినటువంటి వాడు కర్మను అనుభవించి తీరాల్సిందే. ఎవరికి తప్పినటువంటిది కాదు. కష్టము ఎవరిని వదలదు, కర్మ ఎవరిని వదలదు. ఇది మనం అవగతం చేసుకొని మన జీవనాన్ని మనం నడుచుకోవాలా. శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణం వందే జగద్గురుం అని చెప్తాం కదా, వసుదేవ సుతం దేవం కంస చావేవ మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకే గురువుగా భావించేటటువంటి యోగాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా, శ్రీకృష్ణ పరమాత్ముడికి చావు ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది చావు? ఒక బాణము తీసి కొడితే ఏదో చెట్టు కింద కూర్చొని శ్రీకృష్ణుడు 2 కాళ్ళు ఇలా పెట్టి కాళ్ళని ఇలా 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 ఊపుతుంటే ఆ కాళ్ళ ఎర్రటి మనిషి నీలమేఘ శ్యాముడు కాబట్టి ఆ యొక్క బ్రొటన వేలు ఎర్రగా కనిపిస్తే అదేదో ఎర్రటి ముక్కు కలిగిన పక్షి అని భావించినటువంటి అవతలి వాడు తీసుకుని బాణాన్ని సంధిస్తే ఆ బాణము ఆ శ్రీకృష్ణుడి యొక్క కాలి యొక్క బొటన వేలికి తాకితే దానికే శ్రీకృష్ణుడు శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆ చిన్న బాణం బొటన వేలికి తాకితే ఎవరికైనా ప్రాణం పోతుందా? కరోనా కాలంలో ఎంతో మంది ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను, దుఃఖాలను దిగమింగుకున్నారు. ఆ యొక్క కాలంలో కన్న తల్లి చనిపోతే కూడా కన్న తల్లి చనిపోయిన శవాన్ని ముట్టే పరిస్థితి లేదు.
కన్న తల్లిని మోసుకుపోయే పరిస్థితి లేదు. కన్న తల్లికి దాన సంస్కార క్రియాది కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు. అలాగా తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సోదర గణాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, బంధువులను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఆఖరి చూపు కూడా నోచుకోకుండా అలాంటి దిక్కులేని చావును కరోనా కాలంలో ఎంతో మంది పొందారు. అప్పుడు చాలా మంది బాధపడి ఉంటారు, అయ్యో ఇంతమంది ఉన్నా కూడా ఎవరు లేని అనాథగా వెళుతున్నారు కదా వీడు, వాడి శరీరం ఎక్కడ పడేశాడో తెలియదు, ఎక్కడ పూడ్చారో తెలియదు, ఎక్కడ కాల్ చేశారో తెలియదు అని చెప్పి బాధపడుతున్నటువంటి ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇంతమంది ఉన్నా, సకల చరాచర సృష్టి మొత్తం తనదే అయినా, అంతా తాను సృజించేదే అయినప్పటికీ కూడా అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చనిపోయినప్పుడు తన చుట్టుముట్టు ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా శ్రీకృష్ణుని వెంబడి ఎవరు లేరు. అంటే ఎంతటి ఘోరమైనటువంటి చావును పరమాత్ముడు పొందినాడు కదా. అంటే పరమాత్ముడు గాలి ద్వారా అంటే నిజంగా చనిపోయాడనా, నిజంగా అన్ని కష్టాలు పరమాత్ముడికి వచ్చినాయనా, ఇంతకు పరమాత్మునికి కష్టాలనే వస్తాయా అంటే పరమాత్ముడు కూడా మానవ శరీరాన్ని ధరించినటువంటి వాడు పరమాత్ముడైనా కూడా కష్ట నష్టాలు తప్పవు, కర్మను వదిలించుకోవడానికి వీలు లేదు అని చెప్పి నిరూపించడానికి లీలలు రచించి ఆ రకంగా మనకు అర్థం చేయించడానికి పరమాత్ముడు ఆ రక జగన్నాటక సూత్రధారి అలా లీలలు రచించి మనకు అవగతం చేయించడానికి పరమాత్ముడు అష్ట కష్టాలు పడ్డాడు. భరతుడు రాముడు అడవుల పాలైన తర్వాత ఇంకోరు అన్న అడవుల పాలైతే పక్కనున్న తమ్ముడు దోస్తులనంతా పిలిచి టపాకులు కలిసి మిఠాయిలు పంచి మంచిగా మా ఆయన అడిగినా ఇక నేనే రాజును అని చెప్పి పార్టీ చేసుకునేటోడు కదా. కానీ భరతుడు ఏం చేశాడు, అన్నా నీవు లేకపోయినా కూడా నీవే రాజువు, నేను ఆ యొక్క రాజ్యభారాన్ని తీసుకోను, నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి రాముడి పాదుకలను పెట్టి, రాముడు వచ్చే వరకు రాముడి పాదుకలను పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఒక రాజుగా ఉండి ఎన్నైనా భోగాలను ఆయన అనుభవించవచ్చు కదా. ఆయన రాముడు అడవి లోపల కటిక నీళ్ళపైన పడుకొని ఉంటాడు అని చెప్పి భావించి భూమి సమాంతరంగా ఉంటుంది అని చెప్పి తాను కూడా రాజ్యంలో మంచం పైన పరుపు పైన హాయిగా భరతుడు నిద్రించలే. అంతఃపురాన్ని వదిలాడు, రాజ్యాన్ని వదిలాడు, ఊరి బయట ఒక గ్రామంలో వచ్చి ఆ గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఎక్కడో గుడిసెలో మా అన్న ఉన్నాడు, నేను అంతఃపురంలో ఉంటే ఎలాగా అని చెప్పి ఆయన కూడా ఒక గుడిసెను కట్టుకొని భరతుడు ఆ గుడిసెలో ఉన్నాడు. మా అన్న నీళ్ళపైన పడుకొని ఉంటాడు, నేను కూడా నీళ్ళపైన పడుకుంటే మా అన్నకు సమానంగా పడుకొని అన్నను అవమానించిన వాడిని అవుతాను అని చెప్పి ఆ నీళ్లకు 2-3 ఫీట్లు లోతుకు గుంట తవ్వి ఆ గుంటలో పడుకున్నటువంటి మహాత్ముడు భరతుడు. అన్నకు సమానంగా నేను పడుకోకూడదని చెప్పి లోతుకు గుంత తీసుకొని ఆ రకంగా కటిక నీళ్ళపైన అన్న కంటే కిందికి పడుకున్నటువంటి వాడు. రాజభోగాలను అనుభవించేటటువంటి భరతునికి ఆ యొక్క గుడిసెలో ఆ రకమైనటువంటి దుస్థితిలో అన్ని కష్టాలు అనుభవించేటటువంటి అవసరం ఉన్నదా? ఆ భరత చక్రవర్తికి కూడా కష్టాలు తప్పలేదు కదా. అప్పుడే పెళ్ళయింది, రాముని వివాహం చేసుకున్నది, రాముని వెంబడి అడవుల పాలయ్యింది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కడ పోతారు? హనీమూన్ పోతారు కదా. సీతమ్మకు హనీ లేదు, మూను లేదు, ముండ్లే మిగిలినాయి అడవి లోపల. పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు ధరించి మహాలక్ష్మిలా వైభవంగా వెలగాల్సినటువంటి సీతామాత అడవిలో నార చీర కట్టుకున్నది, భర్తతో పాటు ఆకుల అలములు తిన్నది, సుకుమారమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఆ జగజ్జనని కూడా కటిక నీళ్ళపైన నిద్రించింది, అగ్ని పాలయ్యింది. ఎవరో చెప్పిన మాటకు బలి అయి నిండు గర్భంతో ఉన్నటువంటి సీతామాత అడవుల పాలయ్యింది. సీతామాత కష్టాలు అనుభవించలేదా? జగజ్జనని లోకమాత కదా, అమ్మవారికి కష్టాలు రాలేదా?
మానవ శరీరాన్ని ఎత్తినటువంటిది పరమాత్ముడైన దివ్య శక్తి అయిన కష్టాలు నష్టాలు తప్పవు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. లక్ష్మణుని యొక్క భార్య ఊర్మిళాదేవి పెళ్లి చేసుకున్న తర్వాత సంసార సుఖాన్ని కూడా అనుభవించేటటువంటి యోగం లేకుండా ఆ యొక్క భర్త తాను లేని సమయంలో విరహ బాధను తట్టుకోలేక తను పొందినటువంటి వరము చేత లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు కూడా ఆమె నిద్రలో జారుకున్నది. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు, ఎలాంటి సుఖ భోగాలు లేవు. భర్త వచ్చే వరకు అన్ని సంవత్సరాల పాటు నిద్రలో ఉండిపోయింది. భరతుడి యొక్క భార్య మాండవీదేవి, ఆమె యొక్క అత్తగారైనటువంటి కౌసల్యమాత ఒకరోజు రాత్రి వచ్చి, ఏమ్మా మాండవి, నీవు ఇంకా పడుకోలేదు అని చెప్తే, అప్పుడు మాండవి ఏం చెప్తుందో తెలుసా? ఆ సుదూరంగా గ్రామంలో నా భర్త ఎక్కడైతే గుడిసె వేసుకొని ఉన్నాడో ఆ గుడిసెలో దీపం ఇంకా వెలుగుతూ ఉన్నది. ఆ గుడిసెలో దీపం ఇంకా వెలుగుతున్నదంటే నా భర్త ఇంకా పడుకోలేదు అని అర్థము. కాబట్టి నా భర్త పడుకోకుండా నేను ఇక్కడ సుఖంగా ఈ రాజమందిరంలో పడుకుంటే ఎట్లా? ఎప్పటి వరకైతే నా భర్త మందిరంలో ఉన్న దీపం శాంతి కాదు అప్పటి వరకు నేను పడుకోను అని చెప్పి మాండవి ఆ రకంగా భర్తను అనుసరించి తాను నిద్రలు లేకుండా అవస్థలు పడింది. ఒక రాజమాతక, ఒక రాజ్యానికి, ఈ భూమండలానికి ఒక గొప్ప కోడలుగా ఉన్నటువంటి మాండవి కూడా ఆ రకమైనటువంటి కష్టాలను అనుభవించింది కదా. ఇలా చెబుతూ పోతే దేవతలైనప్పటికీ కూడా, మహాత్ములైనప్పటికీ కూడా అందరూ కూడా కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారే. కాబట్టి కష్టాలు రాకూడదు అంటే ఏం చేయాలి అనేది ఆలోచించాల. కష్టాలు రాకూడదంటే ఏం చేయాలా? పుణ్యాన్ని ఆర్జించాలి. మనకు నష్టాలు కలగకూడదంటే పుణ్య కర్మలను ఆచరించాలి. గుర్తుపెట్టుకోండి, సుఖం వస్తుంది అంటే మనం మంచి కర్మ చేసుకున్నాం, మనకు కష్టం వస్తుంది అంటే మనం చెడు కర్మలను చేశాం. మనం ఏ కర్మలను చేస్తామో ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఇన్ని ఉదాహరణలు మనం తెలుసుకున్నాము. కష్టం ఎవరికి వదిలిపెట్టదు. కాబట్టి కేవలం నాకు కష్టం రాకూడదు అంటే కాదు, కష్టం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆ మార్గంలో మనిషి నడిచి మహాత్ముడిగా అయిన రోజే తాను కష్టాల నుంచి దూరం కాబడతాడు, భగవంతుడు అనుగ్రహం పొందుతాడు. మరి కర్మ వదిలిపెట్టదా అంటే కొన్ని సందర్భాల్లో కర్మను కూడా అధిగమించవచ్చు. ఎప్పుడు? భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే. మొన్ననే మనకు చెప్పారు శివానంద పురోహిత గారు, అష్టాయుష్ ఉన్నటువంటి మార్గంధుడు 7 కల్పాల చిరంజీవిగా ఆయుష్ను పొందలేదా పరమాత్మని మెప్పించి? అంటే 8 సంవత్సరాలు ఆయుష్ అని ఆయన రాసుకొని పుట్టిన మార్కండేయుడు కూడా తన కర్మను తిరిగి రాసుకోలేదా? సతీ అనసూయ భర్తను యమదేవుడు వచ్చి లాక్కెడుతుంటే నా భర్తను నేను వదలను, దక్కించుకుంటానని చెప్పి చనిపోయిన భర్తను యముడు పాశంతో లాక్కొని వెళ్తా ఉంటే కూడా అడ్డగించి తిరిగి తన భర్తను కాపాడుకోలేదా? ఇలాంటి ఉదంతాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అది దానికి మనం పుణ్యము ఆర్జించి ఉండాలి. ఈరోజు ప్రత్యక్షంగా ఉన్నారు మా నాన్నగారు, అందరూ చెప్తారు 3 సార్లు హార్ట్ అటాక్ వస్తే 3వసారికి ముక్తి పొందుతారు, ఇక ఉండరు అని చెప్పి. ఒకే రోజు 3 సార్లు హార్ట్ అటాక్, 7 రోజుల లోపల 10 సార్లు హార్ట్ అటాక్. ఎవడన్నా బతుకుతాడా అంటూ? 22 సంవత్సరాలు అయింది. అమ్మవారి అనుగ్రహం చేత ఎంచక్క మనల్ని కూడా ఆశీర్వదించుకుంటూ మన ముందు ఉన్నారు. 27వ తేదీ గణపతిని కూర్చోబెడతామంటే అర్ధరాత్రి 12 దాపురిస్తున్నటువంటి సమయంలో మృత్యువు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ విషయం తర్వాత ఆప్తులకు నేను చెప్పడం జరిగింది. అంటే మేమందరం కూడా చేతులు వదిలేశాం, ఇక మా జీవితంలో ఈరోజు అంధకారము లిఖించదగింది, ఇక మా యోగంలో తండ్రి యొక్క నీడ లేదు అనుకున్నాం. మృత్యువు దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు రాత్రి అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ తిరిగి
ఆగిపోయిన ఊపిరి మళ్ళీ వచ్చింది. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం కాకపోతే ఇంకేంటి. మా డ్రైవర్ ఉన్నాడు, మల్లికార్జున్ వచ్చాడు మా వెంబడి ఆ రోజు రాత్రికి. అంటే కర్మను తిరగరాయగలుగుతున్నామా లేదా? ఎందుకు? మనం చేసుకున్నటువంటి పుణ్యము గనక అంత గొప్పదైతే, మనం చేసుకునే గనక సాధన గనక అంత గొప్పదైతే, పరమాత్ముడు కూడా మరణాన్ని వెనక్కి నెట్టుతాడు, ఊపిరిని పోస్తాడు, ఆయుష్ను పెంచుతాడు, కష్టాలను దూరం చేస్తాడు, నష్టాలను దగ్గరికి రానివ్వడు, దారిద్ర్యాన్ని ఆమడ దూరము నెట్టివేస్తాడు, సంపూర్ణంగా పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇందులో ఎలాంటి సంశయం లేదు. కానీ ఆ మార్గంలో మనం ఉండాలి, అలాంటి కర్మ మనం చేయాలి, అలాంటి పుణ్యాన్ని మన ఖాతాలో మనం జమ చేసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మనము తప్పకుండా అందరము కూడా వీటన్నిటి నుంచి మనము దూరంగా ఉండాలి. ఈ కష్ట నష్టాలు మన దరి చేరకూడదు అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, పుణ్యకర్మలను ఆచరించాలి అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి మనకు కురు కర్మ అహోరాత్రం అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. కురు కర్మ అహోరాత్రం, మంచి కర్మలను పగలు రాత్రి అనే తేడా లేకుండా నీకు ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు సత్కర్మలను ఆచరించు అని జగద్గురు. కురు పుణ్య కర్మ అహోరాత్రం, పుణ్యకర్మలను చేయాలి, పుణ్యకర్మలను ఆచరించుకోవాలి. అప్పుడే పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఆ మార్గంలో మనమందరం కూడా వెళ్ళాలి, ఆ మార్గంలో మనమందరం కూడా పయనించాలి. మరి ఆ పుణ్యకర్మలను ఆచరించాలి. మన బ్యాంకులో పుణ్యాన్ని డిపాజిట్ చేసుకోవాల ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎంతసేపు ఉన్న ఉదయం లేస్తే బంగారు జమ చేసుకోవాలా, వెండి జమ చేసుకోవాలా, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలా, వ్యాపారాన్ని పెంచుకోవాలా కదా, ఆస్తులను పెంచుకోవాలా, కార్లు కొనుక్కోవాలా, బిల్డింగ్లు కట్టుకోవాలా, ఎంతసేపు ఇదే ఆలోచన ఉంటుంది కదా. నేను 1000 సార్లు చెప్పి ఉంటాను ఈ వ్యాసపీఠంపై నుంచి. ఇన్ని కలలు కంటున్నటువంటి మనము రాత్రి పడుకున్నటువంటి వాళ్ళం గనక లేవకపోయినట్టయితే, శరీరంలో పైకి కిందికి ఆడే శ్వాస గనక ఆగిపోతే మన కళలు ఏమవుతాయి, మన ఆశయాలు ఏమవుతాయి, మన సంకల్పాలు ఏమవుతాయి, మన ఆస్తులు ఏమవుతాయి, మన బంగారం ఏమవుతుంది, భార్య ఏమవుతుంది, బిడ్డలు ఎక్కడికి పోతారు, వ్యాపారం ఎక్కడికి పోతుంది, బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోతాయి? మనం ఉంటేనే ఇవన్నీ. మనం పోయిన నాడు ఏం లేదు. కాబట్టి పెద్దలు కూడా మంచి శాసనం పెట్టారు. ఒకటేమని, చనిపోయినటువంటి వాడికి శరీరం పైన వాడు వేసుకున్న బట్టలు కూడా లేకుండా పుట్టినప్పుడు ఎట్లాగైతే నగ్నంగా వచ్చాడో చనిపోయినప్పుడు కూడా నగ్నంగానే దహన సంస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే వాళ్ళకి భయం. ఏం భయము? జేబులో అంగేసుకొస్తే అది ఇంత బంగారం జేబులో పెట్టుకొని ఆడొస్తాడో, వీడు శ్మశానం వరకు చచ్చిపోయినోడు అని బుగులు వాళ్ళకు. ఎందుకంటే చచ్చిపోయినా ఆస్తి మీద మోహం పోదు వీడికి, మనిషికి కదా. కాబట్టి జేబు కూడా వద్దని చెప్పారు. ప్యాంటుకి జేబులు, అంగికి జేబు ఉంటే కష్టం, అక్కడింత ఇక్కడింత వేసుకొచ్చినా వస్తాడు ఈ మనిషి అని చెప్పి. అంటే అంత స్వార్థమైనటువంటి జీవి మానవుడు అని చెప్పి దాని యొక్క అర్థం. కాబట్టి అలాంటి మోహ ఆవేశాలకు గురి కాకుండా అట్లాగని సంపాదించొద్దా, బంగారం వద్దా, వెండి వద్దా, ఆస్తి వద్దా, అంతస్తులు వద్దా, భార్య వద్దా, బిడ్డలు వద్దా, సుఖం వద్దా, సౌఖ్యం వద్దా, మంచి జీవనం వద్దా, భవనాలు వద్దా, తిరగడానికి కార్లు వద్దా, ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ ఎవరిచ్చారో వాణ్ణి మర్చిపోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ ఎవరిచ్చారో వాణ్ణి మర్చిపోకూడదు. అందరూ కూడా అమ్మలు బాగా ముక్కు పుడక వేసుకున్నారనుకోండి, పక్కన 2 అమ్మలు కలిస్తే ఆ ముక్కు పుడక ఎంత బాగుంది, ఏ దుకాణంలో తీసుకున్నావు, ఈ డిజైన్ బాగుంది, ఎక్కడుంది, నాకు కావాలా, ఎంత మంచిగా ఉంది. 10 నిమిషాలు 20 నిమిషాలు ముక్కు పుడక గురించే పొగుడతారు. కానీ నీకు ముక్కు లేకుంటే ముక్కు పుడక పెట్టుకుంటావా? నీవు ముక్కే లేదనుకో, ముక్కు పుడక పెట్టుకునే అవకాశం ఉందా? లేదు. ఆ ముక్కు ఎవరిచ్చిండ్రు? ఒక్కసారైనా పరమాత్మకి ఎవరైనా తలుచుకున్నారా?
పరమాత్ముడా నీవు ముక్కిచ్చినావు కాబట్టి పుడగ పెట్టుకుంటున్నా అని చెప్పి ఎంతసేపు పుడగను పొగుడుతురాయే, పుడగ చేసినోని పొగుడుతురాయే. కానీ ఆ పుడగ పెట్టుకోవడానికి ముక్కునిచ్చినోని కనీసం మనం తలుచుకుంటామా? ఇది మానవుని యొక్క ప్రవృత్తి. ఉన్నదంతా మనది అనుకుంటాము, కానీ ఇదంతా ఇచ్చింది పరమాత్ముడు. పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల మనకు కలిగింది. ఆ పరమాత్మునికి కృతజ్ఞత తెలుపుకోవాలా, ఆ కృతజ్ఞత ఏదో ఒక రూపంలో మనం తెలుపుకోవాలనే స్పృహను కలిగి ఉండాలనేదే శాస్త్రం మనకు చెబుతుంది. ఎక్కడైనా ఇంటికి పోయినప్పుడు, చుట్టాల దగ్గరికి పోయినప్పుడు ఒక గ్లాసెడు మంచినీళ్ళు ఇస్తే తీసుకొని తాగి ఎంబడే ఏం చెప్తాం? థ్యాంక్స్ అంటాం. అంటామా? జేబులో ఉన్న పెన్ను కింద పడ్డది, పక్కన ఉన్నట్టు తీసి ఇచ్చింది అనుకో, ఎంబడే ఏం చెప్తాము? థ్యాంక్స్ అంటాం. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు 10,000 నీకు అవసరం ఉంది, ఆ 10,000 నీకు సహాయం చేస్తే ఎంబడే ఏమంటాము? మా పాలికి దేవుని అయ్యా అంటాం కదా. ఓ పెన్ను ఇచ్చినోనికి అంత థ్యాంక్స్ చెప్తేవి, ఓ గ్లాసెడు నీళ్ళు ఇచ్చినోనికి అంత థ్యాంక్స్ చెప్తేవి, 10,000 ఇచ్చినోనికి దేవుని వంటివి. మరి ఇంత జీవనం ఇచ్చి ఇంత వైభవాన్ని అనుగ్రహించిన భగవంతునికి మనం థ్యాంక్స్ చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలా. ఏ రూపంలో చెప్పాలా? ఏ రూపంలో? మన యొక్క కర్మ ఆచరణ ద్వారా భగవంతుడికి మన కృతజ్ఞతను తెలుపుకోవాలా. ఆ కర్మ ఆచరణ ఏ మార్గంలో ఉండాలా? ధర్మ మార్గంలో ఉండాలా, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలా. అలాంటి ధర్మ మార్గంలో, ఆధ్యాత్మిక పథంలో నడిచి మన జీవనాన్ని సార్థకం చేసుకుంటూ మనతో ఉన్న వారి జీవనము కూడా సార్థకమయ్యే రీతిగా మనం వ్యవహరించిన నాడే భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ శరీరానికి ఒక అర్థము, పరమార్థం అనేటటువంటిది కలుగుతుంది. లేకపోతే కుక్కలు పుట్టి చచ్చినట్టు, పందులు పుట్టి చచ్చినట్టు, నక్కలు పుట్టి చచ్చినట్టు మనము కూడా కుక్కలు, పందులు, నక్కలు పుట్టి చచ్చినట్టుగా మనం కూడా పుడతాము, చస్తాము. అవి తింటాయి, మనం తింటాం. అవి పరిగెత్తుతాయి, మనం పరిగెత్తుతాం. వాటికి ఆకలి అవుతుంది, మనకు ఆకలి అవుతుంది. అవి సంసారం చేస్తాయి, మనం సంసారం చేస్తాం. అవి పిల్లల్ని కంటాయి, మనం పిల్లల్ని కంటాం. వాటికి మనకు తేడా ఏమీ లేదు, సేమ్ టు సేమ్. అవి చేసేవే మనం చేస్తున్నాం, మనం చేసేవే అవి చేస్తున్నాయి. ఒక్కటే ఒక అవకాశం వాటికి ఇవ్వలేదు, మనకి ఇచ్చిండు. ధర్మ మార్గాన్ని అనుసరించే ఒక యోగ్యతను పరమాత్ముడు మనకు అవకాశంగా అనుగ్రహించినాడు. కాబట్టి ఆ ధర్మ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మనందరము కూడా వెళ్ళి మన జీవితాలను సార్థకం చేసుకుందాం. భగవంతుడి యొక్క కృపకు పాత్రులవుదాం. ఆ యోగ్యతను మనమందరం కూడా సంపాదించుకుందామని తెలియజేస్తూ వానికి విరామమిస్తూ కాయేన వాచా మనసేంద్రియేవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్దే సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. మహాలక్ష్మి చరణారవిందార్పణ వస్తు. శ్రీమాత్రే నమః. చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే 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 నమః. గో మాతా కీ జై. గంగా మాతా కీ జై. గో మాతా కీ జై. तुलसी माता की जय. बोलो सब साधु संतन की जय. अपने अपने माता पिता की जय. सनातन धर्म की जय. हर नमः पार्वती पतये हर महादेव.